నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ ప్రజల ముందుకు సరికొత్త పార్టీ తీసుకొస్తారని చెప్తున్న కల్వకుంట్ల కవిత పక్కా ప్రణాళికతో వెళ్తున్నారట. తెలంగాణకు మరో ప్రాంతీయ పార్టీకి ఖాళీ ఉందని బాగా నమ్ముతున్న కవిత బీఆర్ఎస్ నేతలు తీసుకున్నటువంటి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారట. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైతే ఆ స్పేస్ భర్తీ చేసేటువంటి దిశగా ఆలోచన చేస్తున్నారట కవిత. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తు మీద ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జాగృతి జనం బాట పేరుతో అక్టోబర్ 25వ తేదీన ఆమె మొదలుపెట్టిన యాత్ర తెలంగాణ జిల్లాలో సాగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13వ తేదీ దాకా ఈ యాత్ర సాగనుంది. అంటే దాదాపు 4 నెలలు కవిత తెలంగాణ జనంలో ఉండేలా యాత్రకు ప్లాన్ చేసుకున్నారట. సామాజిక తెలంగాణ నినాదంతో తెలంగాణ మొత్తం చుట్టయ్యనున్న కవిత ముఖ్యంగా బీసీ సామాజిక వర్గంతో మమేకం అయ్యేలా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ఇక సొంత పార్టీ కోసం పావులు కదుపుతున్న కవిత అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు అమలు చేస్తున్నారట. ఓవైపు తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, మరోవైపు మేధావులతో వరుసగా చర్చలు జరుపుతున్న కవిత బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులను కలుస్తున్న కవిత వారిని తన వైపు తిప్పుకునే పనిలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సొంత పార్టీ పెట్టాలని డిసైడ్ అయిన కవిత అధికారిక ప్రకటన చేయటానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బలమైన కారణాలు కూడా ఉన్నట్లు జాగృతి వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి జనంలోకి బలంగా ఉద్యమాన్ని తీసుకెళ్లిన కేసీఆర్ గత ఎన్నికల సమయంలో పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఇక తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అవుతుందన్న టాక్ జనంలోకి వెళ్లింది. ఓ రకంగా ఆ ప్రచారం చేసింది కూడా కవితే. బీఆర్ఎస్ వర్గాలు ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నా ఆమె మాత్రం బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ కలిసిపోవటం పక్కా అని నమ్ముతున్నారట. అందుకే విలీనం జరిగిన తరువాతే తన పార్టీ ప్రకటన చేయాలని కవిత భావిస్తున్నారట. ఇందుకు ఆమె కొన్ని కారణాలు కూడా చెబుతున్నారట. గత ఎన్నికల సమయంలో బీజేపీని బలంగా జనంలోకి తీసుకెళ్లిన అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్ని పార్టీ పెద్దలు పక్కన పెట్టారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఆ తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నామమాత్రంగా రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించారు. ఇక మొన్నటి జూబ్లీహిల్స్ ఎన్నిక సమయంలో కూడా బీజేపీ పోటీలో ఉందంటే ఉన్నట్లుగా ప్రచారం చేసింది. కాషాయ పార్టీకి డిపాజిట్ కూడా రాదని కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని కనీసం తిప్పికొట్టే ప్రయత్నం కూడా బీజేపీ నేతలు చేయలేదు. అలాగే పార్టీ కేడర్ నేతలు ఎవరూ ఆ ఎన్నికను సీరియస్ గా తీసుకోలేదు. బీఆర్ఎస్ అభ్యర్థికి బీజేపీ పరోక్షంగా మద్దతు ఇస్తుందన్న ప్రచారాన్ని కొట్టిపారేసేందుకే తమ పార్టీ నేతలు పనిచేశారని స్వయాన కమలం కార్యకర్తలే ఆరోపించారు. బండి సంజయ్ మార్పు, జూబ్లీ ప్రచారాన్ని అంచనా వేసిన కవిత బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావటం తథ్యమని భావిస్తున్నారట. ఒకవేళ పొత్తు పెట్టుకునే ఆలోచన ఈ రెండు పార్టీలకు ఉన్నా విలీనం చెయ్యాలని బీజేపీ డిమాండ్ చేస్తూ కారు పార్టీకి వేరే ఆప్షన్ ఉండదు. అందుకే అప్పటిదాకా ఆగి ఆ తర్వాతే తన పార్టీతో జనంలోకి వెళ్లాలని కవిత డిసైడ్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. కవిత ఆలోచనలో కొసమెరుపు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైతే చాలా మంది నేతలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. బీజేపీ బలంగా ఉన్న చోట బీఆర్ఎస్ నుంచి వెళ్లే వారికి స్పేస్ దొరకదు. అప్పుడు వారి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. అలాంటి వారికి తన పార్టీనే దిక్కు అవుతుందని కవిత నమ్ముతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తెలంగాణలో ఓ ప్రాంతీయ పార్టీకి స్పేస్ ఉందని నమ్ముతున్న కవిత తన పార్టీ పేరు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టాలని కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే సెంటిమెంట్ ప్లస్ ప్లేస్మెంట్ అన్న చందంగా తన పార్టీ రాబోయే ఎన్నికలకు రెడీ అవ్వాలనేదే కవిత ఆలోచనగా ప్రచారం జరుగుతోంది.